ఏదైతే మేము దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడుతున్నామో, ఏదైతే దాని పోరాట ఫలితమే ఈరోజు మా ఆఫీస్కు ఈ ఈడీ ముసుగులో వచ్చిన బీజేపీ. మీరు ఈడీలు కాదు, బీడీలు కాదు, వాళ్ళ అమ్మ నాన్నలు పిలిచి వచ్చినా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇటువంటి తప్పు చేయలేదు. భారతదేశంలో ఒక చేత్తో భారత కాన్స్టిట్యూషన్ చేతపట్టుకొని, భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని మైనార్టీలకు, బడుగు బలిన వర్గాల హక్కుల కోసం పోరాడే పార్టీ ఎస్డిపిఐ. 1 నుంచి ఈడీ ఆఫీసు మా ఆఫీస్లో రైడ్ చేస్తుంది. వాళ్ళకి ఏం దొరకలేదు. కేవలం జెండాలు, పార్టీ కండువాలు. అది కూడా తీసుకుపోమంటే వద్దులే అన్న, మేము చేసుకుంటాం, మీరే పట్టుకొని నుంచి పెట్టారు. ఏం సీజ్ చేయలేదు. ఎటువంటి బుక్కులు కానీ, ఎటువంటి డబ్బుల గురించి కానీ, ఏది కానీ ఏం దొరకలేదు. అయ్యా, ఈ పార్టీని నడిపేది మాలాంటి పేదవాళ్ళే. అందరూ పేదవాళ్ళు కలిసి చేతికి డబ్బులు వేసుకొని పార్టీ నడుపుతాము. మాకు ఎటువంటి ఫండ్స్ లేవు. మాకు ఎటువంటి ఫండ్స్ పైనుంచి కానీ, కింద నుంచి కానీ, మధ్య నుంచి కానీ, లోపల నుంచి ఏం ఫండ్స్ రావు. కేవలం మా జేబు డబ్బు వేసుకొని మేము ఖర్చు చేసుకుని నడుపుతామంటే వాళ్ళు ఏం లేదు, క్లీన్ చిట్ ఇచ్చిపోయారు. దానికి సాక్ష్యమే పేపర్. ఈ వక్ఫ్ చట్టం కానీ, తర్వాత మీరు ఏ చట్టమైనా ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎస్డిపిఐ ముందు వరుసలో నిలబడి రోడ్డు మీద ఉండి మీ మీద పోరాడుతుంది, రాజ్యాంగాన్ని చేతబుని పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.